ఈ నెల 2వ తారీఖున కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. ఆ చోరీకి సంబంధించి ఆ బాలాజీ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి ఓనర్ కూడా ప్రతిఘటించడం జరిగింది. ధైర్య సాహసాలతో ఆ నిందితులకు సంబంధించి ఆ దొంగలపైన కూడా ప్రతిఘటించాడు. ఆ తర్వాతనే ఆ షాప్కు సంబంధించి ఆ దొంగలు కూడా పారిపోవడం జరిగింది. అంటే బంగారానికి సంబంధించి తక్కువ మొత్తంలో బంగారం చోరీ చేసినా కూడా దానికి సంబంధించి ఆ ఓనర్ ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. సందీప్ అనే ఓనర్ ఉన్నారు. ఆ ఓనరు ప్రతిఘటించడం, అతను నిందితులపైన దాడికి పాల్పడడంతో అంటే ప్రతిఘటించడంతో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళిద్దరు కూడా మొదటిగా ఇద్దరు కస్టమర్లుగా రావడం జరిగింది. ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మరో ఇద్దరు అంటే A1గా ఉన్నటువంటి అజీమ్కి సంబంధించి కావచ్చు, విష్ణుకి సంబంధించి కావచ్చు, A2గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. తర్వాత ఆ గొడ్డలితోటి అతని పైన దాడికి పాల్పడ్డ అనంతరం తీవ్రంగా అతను గాయపడ్డారు. కానీ అప్పటికి కూడా తను సీసీ ఫుటేజ్ కనుక మనం గమనిస్తే వదలకుండా అంటే ఆ నిందితులకు సంబంధించి ఆ దొంగలకు సంబంధించి వాళ్ళిద్దరిని కూడా వదలకుండా ఆయన ప్రతిఘటించడం జరిగింది. ఒక హీరోలాగా పోరాడాడు. ప్రజెంట్ మనతో పాటు ఆ ఓనర్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. అసలు ఆ రోజు ఏం జరిగింది, మొదటిగా వచ్చిన కస్టమర్లు కూడా దొంగలుగా కూడా నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులు కూడా అలా నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో 4 ఇక్కడికి సంబంధించి ఈ షాప్లో దొంగతానికి పాల్పడ్డ వాళ్ళే. కాబట్టి ఆ 4కి సంబంధించి ఆ ఇద్దరు మొదటిగా ఎలా వచ్చారనే విషయాలని కూడా ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. సార్ అభి కైసే ఎలా ఉంది ఇప్పుడు అంతా మామూలుగా? కొంచెం రిలీఫ్ ఉంది. 2 days అయితే పెయిన్ ఉంది. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది. అందుకే షాప్ మీద కూర్చున్నా ఇప్పుడు. ఆ రోజు మామూలుగా మీరు చూసినంత వరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ముందుగానే కస్టమర్లు లాగా వచ్చారు ఇద్దరు. మీకు ఏమనిపించలేదు ఆ టైంలో ఆ ఇద్దరు కస్టమర్లు కూడా దొంగలాగా? కస్టమర్ వచ్చి ఒక 2-3 minutesలో అన్ని జరిగింది. మనకంతా ఆలోచన చేయడానికి టైమే దొరకలే. ఒక 2 minutesలో వాళ్ళు కూర్చున్నాక బయట నుంచి వాళ్ళు అటాక్ చేసినారు. ఇద్దరు ఇంకా వచ్చి ఈ లోపల కూర్చున్న కస్టమర్ లెక్క వాళ్ళు జంప్ అయిపోయినారు. డోర్ క్లోజ్ చేస్తే మనకి సౌండ్ కూడా బయట వినిపించలే. వాళ్ళు మళ్ళీ మా చిన్న బాబు ఉన్నారు, దాని మీద గన్ పెడితే నేను ఇంకా సైలెంట్గా ఉన్నారు. లోపల వచ్చి ఎంత గోల్డ్ కవర్లో పెట్టి సంచిలో పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు నేను అటాక్ చేస్తే వాళ్ళు ఉల్టా నా మీద అటాక్ చేసినారు. మామూలుగా పర్టికులర్గా వాళ్ళు ఎక్కడికి రావడం జరిగింది? మీరు ఇద్దరు ఇక్కడ వచ్చి వాళ్ళు కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడినారు. సేమ్ ఇదే ఫేస్లో అక్కడ బయట నుంచి వాళ్ళు వచ్చినారు. నేను ఇక్కడ జస్ట్ 2 minutesలో ఇక్కడ కూర్చొని వాళ్ళు సడన్లీ వచ్చి నా మీద అటాక్ చేసినారు. ఒక ఆయన ఇక్కడ నుంచి జంప్ చేసి నాకు ఈ కార్నర్కి తీసుకుపోయినారు. నా పైన కూర్చొని ఆ ఎక్స్ తోటి గొడ్డలతోటి నా మీద పెట్టి ఏమన్నా సౌండ్ చేస్తే చంపిస్తా అన్నారు. సెకండ్ పర్సన్ ఇక్కడ నుంచి జంప్ అయ్యి అంతా గోల్డ్ ఒక సంచిలో పెట్టుకున్నారు. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఆయన కూడా బయటకు వెళ్తే అప్పుడు నేను పట్టుకుంటే నేను కూడా బయట వచ్చిన వాళ్ళు ఇమ్మడే. అక్కడ నాకు ఆ కార్నర్ ఆ ప్లేస్లో నాకు నా మీద ఇద్దరు కూర్చున్నా. అప్పుడు అక్కడ ఆ కార్నర్కి అటాక్ చేసిన. అంతకు ముందు కస్టమర్ లాగా వచ్చారు చూడండి, ఆ ఇద్దరు కూడా తర్వాత వచ్చారా? ఎట్లా లేదు, తర్వాత వాళ్ళు మనకి అంటే వాళ్ళు కస్టమర్ లాగానే వచ్చారు, సేమ్ అలానే భయపడుకుంటూ బయటకు వెళ్ళినట్టు ప్రయత్నించారు. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే మనకు సౌండ్ కూడా బయటకు వినిపించలేదు. ఎవరు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళారు? వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళే ఇద్దరు కస్టమర్ లాగా వచ్చిన వాళ్ళు. డోర్ ముందే క్లోజ్ ఉండి వాళ్ళు ఓపెన్ చేసి లోపల వచ్చినారు. మళ్ళీ వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసినారు. సౌండ్ మనకు బయట వినిపించలేదు. అప్పటి వరకు కూడా మీకు ఎలాంటి డౌట్ రాలేదా? అంటే వాళ్ళు మామూలుగా కస్టమర్ అంతా జరిగింది, మనకి ఏం అర్థం కాలేదు. అప్పుడు మీరు అన్ని చూపిస్తున్నారు, వాళ్ళు కూడా సడన్లీ ఇట్లా వచ్చి డైరెక్ట్ వచ్చి అటాక్ చేసినారు. నాకు అర్థమైనప్పుడు వరకు అంతా జరిగిపోయింది. అసలు అంటే అంతకు ముందు అంటే షాప్ ముందు కానీ వీళ్ళు ఏదైనా రెక్కి చేస్తున్నట్టు కానీ లేదా ఏమన్నా అనుమానంగా కానీ కనిపించినట్టు ఎక్కడైనా కనిపించారు? మనకి ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ ఇక్కడ? 18 months అయింది నాకు. 18 months అవుతుంది. ఓకే. మరి ఆ తర్వాత దానికి సంబంధించి అంటే మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? మాకు నెత్తి మీద కొంచెం ఐస్ మీద కట్టింగ్ అయింది, ఒక ఇయర్ మీద కట్ అయింది. ఓకే. మరి గన్నుకు సంబంధించి అంటే మీ బాబు మీద అది గన్ పెడితే మేము భయపడేసిన, దాని గురించి మాకు చాలా భయం పడింది. ఇంకా డే టైంలో మన 5 o'clock అరౌండ్ నైట్ టైం ఉంటే ఏం కాదు, డే టైంలో ఎట్లా వాళ్ళకి ఇంత చేసినారు
చాలా ఇబ్బంది వచ్చింది నాకు. అంటే మొత్తం మీరు అన్నట్టు బంగారానికి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం జరిగింది, అంటే ఎంతవరకు తీసుకున్నారు, మొత్తం ఖాళీ చేయడం జరిగిందా, ఎట్లా మీరు చూసినంత వరకు ఏమేమి తీసుకున్నారు అప్పుడు? నేనైతే చూడలేదు, నేను అక్కడ కింద ఉన్నారు, అంత గోల్డ్ సంచిలో పెట్టుకున్నారు, ఎంత మనకు నో ఐడియా. ఎక్కడి నుంచి తీయడం జరిగింది? ఇక మనకు ఒకటే రెక్స్ ఉన్నాయి ఇంట్లో నుంచి, ఇది ఎంత తీసినా మనకు ఐడియా లేదు. ఇవాళ చూస్తే నాకు మొత్తం తీసేయలే. నేను ఇవాళ వచ్చి చూసుకుంటే ఒక 10 రెక్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నారు. అవి ఒక బ్యాగ్లో కవర్లో పెట్టుకున్నారు. నేను బయట పోయిన సంచి తీసుకున్నారు, కాకుండా ఒక అందులో నుంచి ఒకటి కింద పడింది, ఆ ఒక రెక్స్ తీసుకుపోయినారు వాళ్ళు. అంటే ఏమేమి పోయాయి మామూలుగా మీరు చూసినంత వరకు? ఏమేమి ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, ఒకటి మేము కవర్ చేసినాము. ఓకే, మరి ముఖ్యంగా ఆ రోజు అసలు అనుకున్నారా అంటే ఈ విధంగా ఒకటి జరుగుతుంది, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకోటి అంటే చాలా వరకు కూడా ఏ ఓనర్ అయినా సరే అంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు సరే పోతే పోయింది అన్న ఆలోచనలో ఉంటారు, సరే తీసుకుపోని అని. కానీ మీరు వదలకుండా దాదాపు 5 నిమిషాల పాటు వాళ్ళతోని ప్రతిఘటించి ఆ ఫైట్ చేసి వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళతో పాటు మీరు కూడా అతను పట్టుకుంటున్నా కూడా మీరు వదలకుండా అలానే ఉన్నారు. అంటే ఆ టైంలో మనకు ఆ మైండ్ అనేది కూడా పనిచేయదు. ఫస్ట్ మాకు అదే ఆలోచన ఉండే, మాకు వచ్చి నా మీద అటాక్ చేస్తే నేను అన్నా తీసుకోపో, అంతా నాకేం లేదు, నా కొడుకుకి ఏం చేయొద్దు. ఫస్ట్ నేను ఇదే అన్నా, మీరు అన్నీ తీసుకోపో, నాకేం చేయొద్దు, నా కొడుకు మీద ఏం చేయొద్దు. కాకుంటే నాకు మళ్ళీ అప్పుడు కూడా నాకు కొట్టి ఫైర్ చేస్తా అన్నారు, ఇది అంతా బదిలేసినారు. మళ్ళీ వాళ్ళు తీసుకోపోయినాక మాకు అంతా 5 మినిట్స్లో కొంచెం ఏమైనా ఇట్లా దేవుని దయ అట్లా అయితే మాకు బలం వచ్చి వాళ్ళకి పట్టుకున్నారు అంతే. అప్పటి వరకు కూడా మనకు నో ఐడియా, అంటే బాబుకి ఏమన్నా అవుతుందన్న భయం ఒకటి, సరే ఏదైతే అది అయిందని వదిలేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో అసలు మీరు పానిక్ అవ్వలేదా? అంటే ఇంకా ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యారా? ఎట్లా డిసైడ్ ఏం కాలే, అది సడన్లీ ఎట్లా జరిగింది మనకు కూడా ఐడియా లేదు. ఎందుకు ఫైట్ చేయడానికి ఏం లేదు, వాళ్ళకు వదిలాను అంతే నేను. కాకుండా వాళ్ళు వచ్చి మాకు కొట్టినారు. కొట్టినాక కూడా నాకేం కొంచెం అట్లా అనిపించిన, బయట పోయినా కూడా గుంజేస్తా అంట మొత్తం. మనం బయట పోయిన వాళ్ళు ఇంకా పోయిన కూడా రోడ్ మీద వాళ్ళు బండి పార్కింగ్ చేసిన అక్కడ రోడ్ మీద పోతే నేను వాళ్ళు కూర్చున్నారు ఇద్దరు బండి మీద, పోయి బేక్ సైడ్ అయినది బేగ్ ఉంది నాది, ఆ బేగ్ గుంజేస్తే ఆయన కూడా కింద పడినారు. మళ్ళీ ఇద్దరు వచ్చి నాకు బయట కూడా కొంచెం ఫైట్ అయింది. అది మరి చుట్టుముట్టు వాళ్ళు వచ్చినారు, కాకుండా వాళ్ళ దగ్గర కొంచెం గన్ ఉంది అంటే వాళ్ళు కూడా భయపట్టినారు. అప్పటి వరకు కూడా మామూలుగా అయితే ఆ గన్ను విషయానికి వస్తే అది ఒక డమ్మీ గన్గా కూడా తర్వాత తెలిసింది, అంటే అది గన్ను చెక్ చేస్తే. అంటే అప్పటి వరకు మీకు ఐడియా రాదు? డమ్మీ గన్ మనకు అప్పుడు దాకా ఐడియా, బయట పోయినా కూడా వాళ్ళు కింద పడేసినారు. అప్పటి వరకు మాకు చుట్టుముట్టు వాళ్ళు వచ్చి అప్పుడు నాకు తెలిసింది ఇది డమ్మీ గన్. లేకపోతే నాకు అప్పుడు లోపల వచ్చినప్పుడు అయితే నో ఐడియా అది డమ్మీ గన్. ఫస్ట్ అయితే నేను వదిలేస్తా అనుకున్నారు, మా బాబు ఉన్నారు, అలాగే ఏం చేయొద్దు తీసుకోపో మొత్తం అన్నారు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చినా కొంచెం నాకు ధైర్యం వచ్చింది, పట్టుకుంటా అనుకున్నా, వాళ్ళకి అట్లనే జరిగింది అది. అంటే ఇప్పుడు నిజానికి చెప్తే ఫస్ట్గా ఇద్దరు అనుకున్నాము, దొంగలు ఇద్దరే వచ్చారు అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ కస్టమర్లు కూడా దొంగలుగా తెలిసింది. అంటే తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అరే ముందుగానే తెలిసింటే ఖచ్చితంగా అది మనం అప్పుడు ఏం తెలియదు, అప్పుడు సీసీటీవీ చూస్తేనే మనకు అప్పుడు అర్థమైంది ఇది ఇద్దరు కూడా వాళ్ళ గ్యాంగ్ కావచ్చు. మనకు ఫస్ట్ అప్పుడు అయితే ఏం ఐడియా రాలేదు, ఇద్దరు ఉండొచ్చు. ఇద్దరు వచ్చినారు, అటాక్ చేసినారు. సీసీటీవీలో చూస్తే వాళ్ళకి అర్థమైంది సడన్లీ అయింది, వాళ్ళు కూడా ఉండొచ్చు. మనకు ఒక ఎక్స్పెక్ట్ చేసిన అది కూడా ఉండొచ్చు. నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలి. వాస్తవానికి ఏ జ్యువెలరీ షాప్లో అయినా కానీ దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సరే పోతే పోయినాయిలే అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డా కూడా ప్రతిఘటిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది, ఏదో ఒకటి ఆ బంగారమైన రావచ్చు, అయితే ఏదైనా జరగవచ్చు అన్న ఆలోచనలో ఉంటాం. సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా మీరు ఇంత ధైర్యం చేసి ఇంత ధైర్య సాహసాలతోటి వాళ్ళని వదలకుండా దాదాపు రోడ్డు వరకు కూడా మీరు వెళ్ళడం జరిగింది, వాళ్ళ బైక్ మీద కూర్చున్నా కూడా అతన్ని గుంజడం కూడా జరిగింది. అంటే వీటన్నింటిని చూస్తే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా జ్యువెలరీ షాప్కి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఓనర్లకు సంబంధించి ఏం లేదు, మనకు షాప్లో 2-3 ఉండాలి, బయట ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, అది కంపల్సరీ. ఇప్పుడు మాకు కూడా అర్థమైంది, ఇందుకు ఒక్కరి లోపల ఉంటే ఏం చేయాలి, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, మనకు ఒక పర్సన్ బయట నిలబడితే మనకి ఏదో వేరే సెక్యూరిటీ ఉంటాయి, అది అంతే. ఇక్కడ ఇది అంటే ముఖ్యంగా వాళ్ళు పోలీసులు చెప్తున్నది కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ఏదైతే సిటీ అవుట్స్కట్స్కి దగ్గరలో ఉండి లేదా రోడ్డుకి దగ్గరలో ఉండి అలాంటి ప్లేసెస్నే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఆ తర్వాత దొంగతనానికి పాల్పడుతున్నారు అనేది పోలీసులు చెప్పింది. సో అలాంటి విధంగానే మీ షాప్ కూడా ఉంది వాస్తవానికి చెప్పాలి అంటే. సో మీరు చెప్తున్న వివరాల ప్రకారం
సెక్యూరిటీ ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఎలా ఉంటే మీరు బాగుంటుంది అని అంటారు ఈ విషయంలో? అయితే మనకి సెక్యూరిటీ అయితే కంపల్సరీ ఉండాలి, మన సేఫ్ జోన్కి ఉండాలి, ఏదైనా మన దగ్గర ఒక లైసెన్స్ వేపన్ ఉండాలి, అప్పుడే మన సెక్యూర్ ఉంటారు. పోలీస్ అయితే తిరుగుతూనే ఉన్నారు, కాకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మన సేవ్ మనం ఉండాలి ఇప్పుడు. సో ఇక్కడ ఆ రోజు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాబు కూడా అంటే ఆయన కొడుకు కూడా ఉన్నారు, ఆయనతోటి కూడా బాబుతో కూడా మాట్లాడదాము. అసలు నిజం చెప్పాలంటే తండ్రి ఇప్పుడు హీరోలాగా మారిండని చెప్పాలి. ముఖ్యంగా ఇలాంటి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ విధంగా ప్రతిఘటించాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి బాబుతో కూడా మాట్లాడదాము. అసలు ఎలా ఉంది ఇక్కడ తీసుకురండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సో బాబుతో కూడా మాట్లాడదాము. आपका नाम क्या है जी? मेरा नाम पार्थ है। उस टाइम पे था ना आप जो इंसिडेंट हुआ चोरी होने के टाइम पे आप था ना पापा के पास, पापा के साथ था, उस टाइम पे कैसा था? क्या दो कस्टमर्स आया था उनसे भी बात कर रहा था ना आप लोग? उन्होंने कस्टमर आके देख लेते था, तो उस टाइम पे कैसा हुआ ये इंसिडेंट? आपको आप क्या बोलते हैं उसके बारे में? वो लोग आए थे, फिर वो यहाँ पे बैठे थे, तो वो पापा यहाँ पे आ रहे थे तो उनको आ नहीं दे रहे थे, बार बार उनको यहाँ पे बुला रहे थे। कस्टमर अच्छा इधर आने को नहीं दे रहे क्या उन लोग? अच्छा आपको डाउट नहीं आया उस टाइम पे ऐसा बुला रहे बोल के? उस टाइम पे मेरे को आया था, वो बार बार बोल रहे थे रिंग बताओ। तो उसको तोलने गए थे तो वो भी नहीं जान दे रहे थे। किधर? मशीन के पास। ओके मशीन के पास जाने के टाइम पे भी नहीं भी जा रहे क्या? हाँ। और फिर वो चोर बाहर आके एक चोर रुका था, नीचे उतरा, फिर आपस बैठ के वो चले गए, और फिर आपस एक राउंड लगा के आपस आए, फिर अंदर आके उनने दरवाजा लगा दिया, और एक यहाँ पे आके अप्पा के कौन लगाया दरवाजा? वो चोर होने पहले लगा। आए सो कस्टमर लगाया नहीं तो बाद में दो आदमी आया था उन लोग लगाया क्या? पहले आए वो कस्टमर होने लगाया था, फिर वो चोर आए, फिर वो अंदर आ गए, फिर एक अप्पा के ऊपर बैठ गया था, और एक यहाँ से सामान चुरा रहा था, और फिर वो पैसे भी लिया था, फिर कुछ पैसे उसने यहीं पे छोड़ दिए थे, 540 रुपीज उसने यहीं छोड़ दिए थे। और फिर उस टाइम पे आप भी था ना, डर नहीं लगा उस टाइम पे? गन भी लगाया करते आपके ऊपर, डर नहीं लगा उस टाइम पे? मैं चिल्लाता तो वो लोग बार बार बोलते, क्या बोलते? अगर चिल्लाया तो मैं मार दूंगा तेरे अप्पा को। फिर अप्पा चिल्लाते तो अप्पा को बोलते तू चिल्लाए तो तेरे बट्टे को मार दूंगा। किधर लगाया गन? वो मेरे चीर पे लगा रहा था। ओके। फिर उस थैली के अंदर एक तलवार जैसा कहीं क्या निकला था, जब वो चले गए थे जब थैली चेकिंग हुई थी तो उसके अंदर तलवार जैसे कहीं क्या निकल रहा था। और ओके तो उस टाइम पे अप्पा का ऊपर अंटे पप्पा का ऊपर जो आदमी चोरी करने के आदमी ऊपर बैठे बोल के बोल रहे ना, उस टाइम पे आपको डर नहीं लगा अरे पापा को कुछ करते शायद बोल के? फिर उस टाइम पे वे चिल्लाता तो वो कुल्हाड़ी वाला इंसान बोलता था चिल्लाए तो तेरे अप्पा को मार दूंगा, और उसके पीछे वाले से मेरे अप्पा को चीन में एक अलग अलग जगह उन पे मार लाता। और मगर पापा छोड़ा भी नहीं उन लोगों को नहीं? फिर अप्पा ने पैर उनके जैकेट के वो हाथ लगा अंडा लेटा ना, उसके अंडा डाल दिया था, वो पकड़ लिया था। फिर वो कुल्हाड़ी उनके हाथ में आई तो बंदूक वाला इंसान उनके आँख में मार लाता। फिर है ना अप्पा कांच पे से कूद गए थे, यहाँ पे गिरे हुए थे, तो फिर उन लोगों ने एक वो थैली वाला इंसान वहाँ पे टले गया था, तो वो वाला इंसान बोल रहा था मुझे पकड़ लिया छोड़ नहीं रहा। फिर वो वाला इंसान को आया, फिर उनको बार बार मार रहा था,
फिर उनने छोड़ दिया, फिर वो भाग गए। फिर अप्पा ने थैली पकड़ लिया, अंदर लाके लग दिया, गेट लॉक करके शटर बंद करके फिर वो हॉस्पिटल चले गए थे। उस टाइम पे आपका पापा बहुत देर किया था, बोले तो हीरो जैसा फाइट किया। आपको कैसा लगा? बोले तो कोई भी आपका ऊपर गन लगाने के टाइम पे ठीक है लेके जाओ बोल के भी पापा बोला, मगर छोड़ा भी नहीं उन लोगों को। आपको कैसा लगा था उस टाइम पे? पापा कैसा दिखाया था आपको? बोले तो हीरो जैसा दिखाया गया, कैसा बोलते हो उसके बारे में? फाइट करके उन लोगों को छोड़ा भी नहीं, ठीक है मार लगा पापा को मगर छोड़ा भी नहीं। आपको भी कैसा भी सेव करना बोल के सोचा, इसलिए उन्होंने छोड़ने को ज्वेलरी को भी छोड़ने को ट्राई किया, ठीक है जान दो बोल के, मगर उसको भी नहीं छोड़ा, आपको भी नहीं छोड़ा। तो कैसा लगा आपको? पापा ऐसा हीरो जैसा फाइट करके उन लोगों को छोड़ा भी नहीं, ज्वेलरी का भी फिर बैग ले लिया। बोले तो कैसा दिखाया था पापा उस टाइम पे? डर लग रहा था। बोल लीजिए, हीरो जैसा दिखाया क्या? कैसा दिखा? हीरो जैसे, बोलो तो जोर से बोलो। जोर से बोल। हीरो जैसे दिख रहे थे। हाँ बोलो तो। हाँ किसी को भी लग जाती तो वो हिलते नहीं। अगर अप्पा बाल जाके भी थैली छीने थे और दरवाजा भी लॉक करे थे और शटर भी लगा दिए थे। पापा उस टाइम पे उन लोगों को छोड़ा भी नहीं, आपको सेव करने को ट्राई किया, हीरो जैसा फाइट किया, मार लगा तो भी नहीं छोड़ा उन लोगों को, नहीं ज्वेलरी का बैग लेके गए। उस टाइम पे आपको कैसा लगा? पापा देखे तो अरे मेरा पापा हीरो जैसा फाइट किया बोल के हम लोगों को मालूम पड़ती ना बेटा के बारे में। बोले तो नहीं, क्या बोलते हो उसके बारे में आप? मेरे को अट्टा लगा, पापा हीरो के जैसे फाइट कर लेते जब फाइट करे बोल के बोल रहे ना, कैसा फाइट किया था उस टाइम पे आप देखने के टाइम पे? उस टाइम पे वो कांच पे चढ़े थे तो उस एक किडनैपर को वो बहुत मार लेते तो दूसरा वाले गन से मार लाता उनको। पापा को फिर वो नीचे गिरे तो एक के ऊपर गिर गए थे। फिर वो खड़ा होके अप्पा के ऊपर बैठ गया था। फिर एक जा रहा था तो उसने बोला मैं तो यहाँ पे ले गया और मेरे को भी लेटर। फिर वो उसको भी फिर अप्पा को मारा, फिर उसको भी ले गया। फिर वो बैठे गाड़ी पे, फिर अप्पा भी जाके कवर छीने और फिर वो लोग आपस से मार रहे थे तो यहाँ के लोग ये दुकान वाले लोगों ने आके डगड़ फेंके तो अप्पा के सिर के ऊपर से निकला था। तो जब तक कैसा दिखा था आपका पापा उस टाइम पे? जब तक सिर में से खून आ रहा था। वहां तक जाने को क्या बोलते हैं, चोरी करने वाला रहता ना, करके जाने वाला तो भी नहीं छोड़ा ना पापा। तो उस टाइम तक कैसा दिखा पापा देखे तो आपको? बोले तो हीरो जैसा दिखा बोल रहे ना, कैसा दिखे? हीरो जैसे दिख रहे थे और फिर वो लोग आके नहीं उन लोगों को नहीं, वो लोग आके हॉस्पिटल ले गए तो कुछ नहीं हुआ, बस ऊपर की स्किन फट गई है, बाकी कुछ नहीं हुआ है। फिर पट्टी बना के अगले दिन छोड़ दिए। फिर वो आए, फिर मेरे को अट्टा लगा, उनको ज़्यादा कुछ नहीं लगी थी। तो ओवरऑल पापा हीरो हो गया आपको, इंस्पिरेशन हो गया ना आपको। तो कभी भी फिर ऐसा इंसिडेंट हुआ तो फ्यूचर में आपका पापा जैसा करते क्या आप? मैं भी करता, मैं भी चोर उनको मारता अप्पा के जैसे। अप्पा के जैसे बोले तो कैसे? हीरो के जैसे? हाँ हाँ? आप कैसा भी सिनेमा देखते रहते ना, हाँ हीरो का जैसे पापा भी वही करे ना अभी। हाँ, कैसे करे? वो उनको मार लेते तो मेरे को हीरो जैसे दिख रहे थे और फिर वो जा रहे थे तो पापा ने उनको बोट मारा था। फिर वो लोग भाग गए, वहाँ पे कुछ सामान गिर गया था तो उन्हें उठा के भाग गए थे। మొత్తానికి అయితే తన కొడుకు కూడా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా తండ్రి నాకు హీరోలాగా
కనపడ్డాడు ఆ టైంలో. ముఖ్యంగా నా పైన గన్ పెట్టిన సమయంలో దొంగలు ఒకవేళ జ్యువెలరీని దొంగిలించినా కూడా పర్లేదని చెప్పేసి మొదటిగా మా నాన్న వదిలిపెట్టాడు. కానీ ఆ తర్వాత ప్రతిఘటించి హీరోలాగా ఫైట్ చేసి ఆ తర్వాత దొంగల దగ్గర నుంచి దొంగలు మా పప్పని కొడుతున్నా కూడా, అంటే మా నాన్నని కొడుతున్నా కూడా వదలకుండా వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత బంగారం మొత్తాన్ని కూడా తీసుకున్నాడని చెప్పేసి అయితే కొడుకు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే బాలాజీ జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.